ఉండాలో కూడా చెప్పని పరిస్థితి. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రులందరినీ ఒప్పించి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ నినాదం తీసుకున్నాం. దాంట్లో భాగంగా అనంతపూర్కి కియా మోటార్స్ని తీసుకొచ్చాం. ఆనాడే అనంతపూర్ జిల్లాకి జాకీ లాంటి పరిశ్రమలు తీసుకొచ్చాం. ఏకంగా అనంతపూర్ కర్నూలు జిల్లాని రెన్యూవబుల్ ఎనర్జీ హబ్గా తీర్చిదిద్దాల లక్ష్యంతో అడుగులు వేసాం, పునాదులు వేసాం. కానీ ఒక్క అవకాశం అన్న మాట ఎన్ని గడిచిన 5 సంవత్సరాలు రాష్ట్రం దారి తప్పింది. దానివల్ల తీవ్రంగా నష్టపోయింది ఆంధ్ర యువకులు. ఎక్కడ ఉద్యోగాలు ఉపాధి లేని పరిస్థితి. చాలామంది నన్ను అడిగారు, 5 సంవత్సరాలు మనం ఇబ్బంది పడ్డాం, మన దగ్గర బెంగళూరు లేదు, చెన్నై లేదు, హైదరాబాద్ లేదు, మన పరిస్థితి ఎలా ఉంటుందని. ఆనాడే వాళ్ళందరూ చెప్పా, మన దగ్గర ఒక బ్రాండ్ ఉంది, ఆ బ్రాండే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు సిన్హా గారు ఇంత దూరం వచ్చి ఈ ప్రాజెక్ట్ ఆంధ్ర రాష్ట్రంలో పెడుతున్నారంటే దానికి కారణం మన బ్రాండ్ బాబు. ఈరోజు పెద్ద ఎత్తున టీసీఎస్ ఉత్తరాంధ్రలో పెట్టుబడులు పెడుతున్నారంటే దానికి కారణం ఒక బ్రాండ్, అది బాబు గారు. ఇట్లా పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నాం. గౌరవ మంత్రి గారు ఇప్పుడే చెప్పినట్లు బాబు సూపర్ 6లో తొలి హామీ 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని. దాంట్లో భాగంగా ఈ ప్రాజెక్ట్ మన ప్రాంతాన్ని తీసుకొచ్చాం. వెనుకబడిన రాయలసీమ జిల్లాకి ఈరోజు తీసుకొస్తాం జరుగుతుంది. ఇక్కడున్న రైతులందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇక్కడ ప్లాంట్ వస్తుందంటే మీరు ముందుకు వచ్చి భూములు ఇచ్చారు. తద్వారా కనీసం 10,000 మందికి స్థానిక యువకులకి ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక టార్గెట్ పెడితే మేము అందరం సీరియస్గా తీసుకుంటాం. 78 గిగావాట్లు ఏకంగా ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలని చెప్పారు. విద్యాశాఖ మంత్రిగా నేను అధికారులకు ఆదేశాలు జారీ చేశాను. కంపెనీలతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేశాం. వాళ్ళకు కావాల్సిన దానికి మన యువకులను తీసుకుని ట్రైనింగ్ అందజేసి ఏకంగా వాళ్ళ కంపెనీలోనే ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఈ ప్రాజెక్ట్ వల్ల రాబోయే రోజుల్లో మన కరెంటు ఛార్జీలు తగ్గుతాయి. గడిచిన 5 సంవత్సరాలు 1 మెగావాట్ కూడా రాలేదు, 1 బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ రాలేదు. గడిచిన 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన తప్పుల వల్ల ఈరోజు మనందరం ఏకంగా భారం పడుతుంది, మన పైన పడింది. మనం డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే ఇలాంటి ప్రాజెక్టులు తీసుకొచ్చి కరెంటు ఛార్జీలు తగ్గించే లక్ష్యంతో మీ ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సభాముఖంగా తెలుపుతున్నా. మన నేలపై జనరేట్ చేస్తున్న కరెంట్ ఏకంగా ఆంధ్ర రాష్ట్రానికి కాదు, మొత్తం భారతదేశానికి మన ఆంధ్ర రాష్ట్రం అందించబోతుంది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక విజన్, ఒక సంకల్పంతో పనిచేస్తున్నారు. మనం చూసాం, ఉగ్రవాదులు మన భూభాగంలోకి వచ్చి అమాయకులను చంపారు. ఢిల్లీలో ఎంత పనున్నా అమరావతి పనులు తిరిగి ప్రారంభించేదానికి గౌరవ ప్రధానమంత్రి గారు పిలిస్తే ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్ర ప్రజలు నన్ను పిలిచారు, నేను తప్పనిసరిగా వస్తున్నానని వచ్చి తిరిగి శంకుస్థాపన చేశారు. ఆనాడే గౌరవ ప్రధానమంత్రి గారు ముందర నేను చెప్పా, ఆంధ్ర ప్రజలు కోరుతున్న అన్ని కోరికలు గౌరవ ప్రధానమంత్రి గారు తీర్చుకుంటూ వస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ ప్రాజెక్ట్ రాయలసీమకు వచ్చింది. త్వరలో కర్నూలు కూడా హైకోర్టు బెంచ్ తీసుకొస్తాం. గౌరవ ప్రధానమంత్రి గారిని కూడా రాయలసీమ గడ్డపైకి తీసుకొస్తామని ఈ సభాముఖ రాయలసీమ ప్రజలు కూడా తెలుపుతున్నాం. గడిచిన 5 సంవత్సరాలు రోడ్లు కాదు, రోడ్ల పైన పడిన గుంతలు కూడా రిపేర్ చేయలేదు. గడిచిన 5 సంవత్సరాలు 1 పెట్టుబడి రాలేదు, 1 ఐటీ కంపెనీ తీసుకురాలేదు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు మేము అన్ని తలుపులు తడుతున్నాం, అన్ని గడపలు దొక్కుతున్నాం. దాంట్లో